విజయవాడలో జగన్పై దాడిని తీవ్రంగా ఖండించిన పెనమలూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జోగి రమేష్. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ, మేమంతా సిద్ధం సభలకు జగన్కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు కక్షపూరితంగా జగన్పై దాడి చేయించాడని మండిపడ్డాడు. జగన్ పక్షాన ఎల్లప్పుడూ ప్రజలు మరియు దేవుడు ఉంటాడని, రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. లోకేష్ని అడుగుతా ఉన్నా, మీ అయ్యి ఎట్లా ట్వీట్ పెట్టాడయా? దాడిని ఖండిస్తూ ట్వీట్ ఎట్లా చేశాడు? ఈ లోకేష్ అనేవాడు వాళ్ళ అయ్యని అడగాల. ఈ రోజున ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఓ పక్కన ప్రధానమంత్రి మోడీ దగ్గర నుంచి, పక్కనే ఉన్న రాష్ట్ర స్టాలిన్ గారి దగ్గర నుంచి, మమతా బెనర్జీ గారి దగ్గర నుంచి అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారే. అందరూ కూడా ఇటువంటి దుశ్చర్య జరగకూడదు, ముఖ్యమంత్రి మీద ఈ విధంగా దాడి చేయటం ఏంటి అని చెప్పేసి ఆందోళన పడుతూ ఉన్నారే. ఈ పరిస్థితుల్లో ఒకడేమో అడేవడో దున్నపోతలాగా ఉన్నాడు, ఆడేవాడు అచ్చినాయుడు అన్నాడు. కోడికత్తి 1 అంట, ఇది 2 అంట. మరి మీ జాతీయ అధ్యక్షుడు ఎందుకు ట్వీట్ చేశాడు రా బాబు? నువ్వేమో రాష్ట్రానికి అధ్యక్షుడివి, మీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎందుకు ఖండించాడు? పనికి మాలిన వాళ్ళు పనికి మాలిన భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీ దుర్మార్గమైన క్రీడ, మీ రాక్షస క్రీడ. జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ప్రజలున్నారు, దేవుడు ఉన్నాడు, ఎవడేం చేయలేడు. ఈరోజు చెప్తా ఉన్నాం, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ, ముగ్గురు కాదు 30 మంది కలిసి వచ్చినా వన్ సైడ్ వార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతూ ఉంది. జగనన్న మరలా బ్రహ్మాండమైన మెజార్టీ, అంటే మేము ఊహించని మెజార్టీ కూడా వస్తుంది. 151 స్థానాలు 2019, దాన్ని బీట్ చేసుకుని 175 స్థానాల వరకు కూడా వెళ్ళబోతా ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో చావు దెబ్బ తినబోతా ఉన్నారు. ఆఖరికి కుప్పంలో సైతం చంద్రబాబు నాయుడు కుదేలైపోతా ఉన్నాడు, కుప్ప కూలిపోతాడు. ఇటువంటి దుర్మార్గం పనికిరాదు చంద్రబాబు నాయుడు. ప్రతిపక్ష నాయకుడు నువ్వేం అడగాల? మేము అమ్మఒడి ఇస్తా ఉన్నాం, ఆ అమ్మఒడిలో 1, 2, 3, 4, 10 మందో ఆగిపోయింటే చెప్పు. 31 లక్షల మందికి అక్కచెల్లెమ్మకి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. 10,000 మందో 20,000 మంది ఉంటే నీ ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు మాకు ఇవ్వు. ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి, కానీ జగనన్న మీద దాడి చేయడం ఏంటరా బాబు? దుర్మార్గులు కదా మీరు. అందుకే కాలగర్భంలో కలిసిపోతారు. రేపు ఎన్నికల తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ ఉండదు, ఈ చంద్రబాబు నాయుడు ఉండడు, ఈ జనసేన ఉండదు, ఈ పవన్ కళ్యాణ్ ఉండదు. సాపా దిండుకొని సర్దుకొని పలాయనం చిత్తగించాల్సిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి. రేపు జరిగేది ఇదే, వీళ్ళు చేసే దుర్మార్గాలకి.